ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్. ఈ నెల 29న చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. వర్గీకరణకు మద్దతు తెలిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నారు కృష్ణ స్వరూప్. భారత రాజ్యాంగము చెప్పిన పార్లమెంటు 341 అధికారానికి వ్యతిరేకంగా పార్లమెంటు యొక్క అధికారాలని వీళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళు చెల్లించుకొని మోడీ గారు ఇచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కేవలం రాష్ట్రాల యొక్క రాజకీయ పార్టీల యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ వర్గీకరణ ఈ తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల ఎస్సీ జాబితాలోని 59 కులాలలో ఎంఆర్పిఎస్ మాదిరి కులం పక్కన పెడితే 58 కులాల సామాజిక విద్య ఉద్యోగ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినబోతుంది. అంటే మెజారిటీ దళిత కులాలకి భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా వాళ్ళ రాజ్యాంగ ఉమ్మడి హక్కుల్ని కాలరేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.